సార్ జయశంకర్ గారి ఈ సంస్మరణ మీటింగ్కి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. అక్కడ నుండి మనం తెలుసుకోవాల్సింది, ఈవెన్ నేను ఫస్ట్ టైం సార్తో మాట్లాడింది ఎప్పుడు అంటే కేసీఆర్ గారు అరెస్ట్ అయిన తర్వాత ఒక 2 days తర్వాత 3 days అయిపోయిన తర్వాత నేను మాట్లాడినాయి. ఐ హ్యావ్ రికార్డెడ్ దట్ బికాస్ దట్ ఈస్ ఓన్లీ మై ఫస్ట్ టైం ఐ వాజ్ జస్ట్ స్పీకింగ్ టు హిమ్. సో అందుకే లాట్ ఆఫ్ రెస్పెక్ట్. సో అది ఏమైనా మాట్లాడినా ఐ జస్ట్ వాంట్ టు రికార్డెడ్ అనమాట. సో నేను అప్పుడు రికార్డ్ చేసుకున్నా సార్తో మాట్లాడినప్పుడు. బట్ ఏంటంటే ఈ వాజ్ మీరు తెలంగాణ గురించి ఎవరు కాల్ చేసి ఏం మాట్లాడినా మాట్లాడతారు సార్. అంత ఓపికగా ఇన్పుట్ ఇస్తారు అని చెప్పిండ్రు. అప్పుడు మీరు అక్కడ మీకు మీడియా వెసులుబాటు ఉందో లేదో తెలీదో, మీరు ఇంపాక్ట్ చేయాల్సింది ఓన్లీ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చేయాలి, మీ ఎన్ఆర్ఐస్ మాట్లాడాలి. అప్పుడు చాలా నాకు చెప్పిండు అనమాట. అప్పుడు మీరు చేయాల్సింది అదే అక్కడ నుండి. అంటే అసలు ఎన్ఆర్ఐస్గా ఏం చేయగలుగుతామని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి నేను అప్పుడు అడిగిన. ఈ మూమెంట్ ఇట్లా జరుగుతుంది, మనం అట్లా ఏం చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఉంది ఇక్కడ. అదంటే మీరు అక్కడ ఉండి మీరు చేయాల్సింది మీడియా, అంటే మీరు మీ వాయిస్ అనేది వినబడాల్సింది అక్కడ వినబడితేనే ఆ ఇంటెలిజెన్స్ చూసే వాళ్ళు ఎవరికైనా నాకు తెలుస్తుంది. సో ఏంటంటే ఈజ్ తెలంగాణ అంటే ఇంకా పాపం సార్ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చేనా మాట్లాడి ఎంత టైం ఇచ్చినా చేయరు. సో ఏంటంటే లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసారు. సో వాట్ ఎవర్ వీఆర్ జస్ట్ స్పెండింగ్ అనేది ఇట్స్ వెరీ మినిమల్. సో కాబట్టి విత్ ఈజ్ ఇన్స్పిరేషన్ అట్లీస్ట్ విల్ ట్రై అవర్ బెస్ట్ to contribute something to our motherhood. Jai Telangana. Jai.